మీ పేరు? ఏం చేస్తుంటానా? ఎలా ఉందన్న మీ ఒంగోలు రాజకీయం? ఒంగోలు రాజకీయం బాగానే ఉందా? బాలినేని వాసు గారు ఎలా చేస్తున్నారు పరిపాలన? పర్వాలేదు. పథకాలన్నీ అందుతున్నాయన్నా? పథకాలు అందుతున్నాయి. పట్టాలు ఎన్నిక ఇదైతే మళ్ళీ వినవడానికి అవకాశం. అంటే పట్టాలంటే కేసులు పడి దాని మీద నడుస్తూ ఉంది కదా అది. మీకుందన్న ఫ్లాటు? రేపు వచ్చిద్దా? మీకు ఏమేమి పథకాలు అందినా ఇప్పటిదాకా? నాకు డ్వాక్రా అనేది విద్య పిల్లలకి వసతి వినాయక దీవెన వాటి వచ్చింది. చేయూత ఇంకా రాలేదా? మీకు లేదు? ఓకే ఓకే. ఇప్పుడు ప్లాట్లకైనా ఇల్లుకైనా ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారా వాసన్న? అందరికీ ఇస్తే వేస్తారు ఓట్లు. జగన్ గారికి అత్యంత సన్నిహితుడు కదా, మళ్ళా గెలిస్తే మీకు మీ జిల్లాకి ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? మళ్ళీ ఆయన గెలిచి చేస్తే మళ్ళీ మినిస్టర్ కదా, మళ్ళీ జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం. ఇప్పటిదాకా ఏమైనా చేశారా ఒంగోలు అభివృద్ధి? చేశాడుగా, తీసుకొచ్చాడు. రామతత్వం జలాశయం అప్పుడు ఆర్మీ టైంలోనే జరిగింది. ఈ మార్కెట్ కూడా డబ్బులు సెట్ చేసి దాన్ని ఓపెన్ చేశాడు. చేశాడు కదా, రోడ్ చేయించాడు. పర్వాలేదు. ఓకే. నమస్కారం. మీ పేరు? చెన్నయ్య. ఏం చేస్తుండ్రు? వడ్డీ కొట్టు వ్యాపారం. ఎలా ఉంది మీ ఒంగోలు నియోజకవర్గం? పర్వాలేదు. వాసు గెలుస్తాడు. ప్రకాశం జిల్లాలో 12 గెలుస్తారు. పాత ప్రకాశం జిల్లాలో జగన్ సీఎం అవుతాడు. కాకపోతే కొన్ని సీట్లు తగ్గవచ్చు. ఈసారి జనసేన టీడీపీ అన్ని పార్టీలు కలిసి గెలుచుకొని ఇంకా 4 గెలుచుకొని డబ్బుల కోసం వచ్చినోడే కానీ ఏం చేస్తాడు? ఆలో సినిమా చూస్తాం పోయి ఓట్లు వేయరు. పోయి సినిమా చూస్తాం. బాగుండాలంటే ఎవరు నిర్మాత తీస్తాడు కాబట్టి చూస్తాం పోయి. నిర్మాత తీస్తాడు కాబట్టి దర్శకత్వం వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ సినిమా చూస్తాము. ఏం సొంతంగా నిర్మాత దర్శకత్వం ఏం చేసి కాదు. అదే అంతే రాజకీయం. అంతేనా? అంతే. పవన్ కళ్యాణ్ సెట్ గారు రాజకీయాలకి అక్కడ ఉంటే ఉండొచ్చు, కొనబుద్ధి ఉండొచ్చు. ఇక్కడ చెట్టు కాదు. ప్రకాశం జిల్లాలో రెడ్లు, యాదవులు, ఏసీ, ఎస్టీ క్యాటగిరీ ఉండేది. ఈ సామాజిక వర్గమే గెలుస్తారు. 12 గెలుస్తారు. మొదటి సీటే ఒంగోలు పోతుందని టీడీపీ వాళ్ళు అంటారు కదా. నేను పోతా ఒక రాయి దగ్గర పోతా, కానీ తగిలింది నేను అవతల. అది పోయి ఈడమ్మని ఎవడో వేసినోడు అని పక్కన వాడు అంటాడు. వాడి తగిలింది కాబట్టి అది సాధ్యం. ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అంతే. ఎందుకు జిల్లాలో బాలినేని యూనివర్సిటీ గారికి అంత క్యాడర్ గానీ అంత క్యాపబిలిటీ కానీ ఎలా? ఎవరు పోయినా పలకరిస్తాడు, పొద్దున్న చేసి మాట్లాడతాడు. అది అతని దగ్గర ఉన్నది. బాగా పరిచయం. మీరు ఎప్పటి నుండి చూస్తున్నారు బాలినేని యూనివర్సిటీ? నేను మాగడ సుబ్రహ్మణ్యం వచ్చిన కాడ నుంచి, అప్పటి నుంచి నా ఓటు పుట్టిన కాడ నుంచి కాంగ్రెస్ కేసాం, తర్వాత వైసీపీ. అంటే బాలినేనికి ఇంత పేరు రావడానికి కారణం ఏమంటారు? ఏరియా మాకు బాగా అనుకూలంగా ఉంటాడు. ఏ సంవత్సరం పోతే చేస్తాడు. అందువల్ల మాకు అనుకూలం. మా అమ్మాయి ఒక అమ్మాయి కూతురు పెళ్లి చేసుకుంటుంటే కూడా వచ్చిపోయాడు. అందువల్ల మాకు అభిమానం. పిలిస్తే వస్తాడు, ఏ కార్యానికి వస్తాడు. అంటే చాలా వరకు ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి కదా, ఆయన పార్టీ మారుతాడు లేదంటే కొడుకు రాదు. మీరు వచ్చారు ఇష్టంగానో 4 మాటలు చదువుతాడు. మీరు పోయి వామిస్తా ఉంటాడు. టీవీ అయినట్టు చిక్కుద్ది. పొద్దున్న చిక్కింది పొద్దుకుడు కొడతనే ఉంటాడు. దాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటాడు. ఏందో ఆశ్చర్యంగా చూస్తాం. అలా పూకే పొద్దున్న చెప్తుంది సందకారం కూడా చెప్పేది. అది ఇప్పుడు బాలినేని ప్రణీత్ కూడా తిరుగుతున్నాడు కదా, వాళ్ళ కొడుకు కూడా ఎలా ఉండు? నాన్న పేరు నిలబెడతారా? వాళ్ళ అబ్బాయి కొడుకులు ఎవరు పోయినా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. మాకు ఏదైనా సాయం కావాలని అడిగితే, ఏదైనా హాస్పిటల్ పోవాలని కాగితం పోయటం లెటర్ కావాలంటే రాసిస్తాడు. గుంటూరు ఎమ్మటే చేర్చుకుంటారు. మాకు ఆ సౌకర్యం ఉంది, మాకు పర్వాలేదు. అంతవరకు అయితే ఓటేస్తావా ఈసారి? వేస్తామేంది మానుకునే మానుకుంటే కానీ వాళ్ళకి తప్పకి ఎవరు చేయను ఓటు. వైసీపీ తప్పకి ఎవరు చేయను. దాని గురించికే ఓటు వేస్తాం. ఎవరు నిలబడ్డా జగన్ గెలుస్తాడంట దాదాపు. కొన్ని సీట్లు తక్కువ వచ్చినావు కానీ ఎన్ని సీట్లు రావచ్చు నీ అంచనా ప్రకారం? 130
130 దాకా వస్తాయి. 130 వస్తాయా? 175 అంటుండు కదా మీ నాయకుడు. వీళ్ళు చెబుతుంది అసలు 160 అన్నాడు అచ్చెన్నాయుడు. 160 వస్తున్నాయా? ఫోన్ చేసేది 120 అయితే 160 ఎట్ట వస్తాయి మరి? అది చెప్పు. ఉమ్మడి పొత్తుతోనే 160 వస్తాయి అన్నాడు. ఉమ్మడి పొత్తుగానే ఏముంది ఆడ? చెరువులో కూడా తిరుగుతుంది. తెలంగాణ ఏం చేసి చెరువులో ఆంధ్రాలో అంతే చేసేది. జగన్ సొంత చెల్లికి న్యాయం చేయడం రాష్ట్రానికి చేస్తారంటారు. కేసీఆర్ దానికోసం అందరినీ పెట్టుకుంటే కుటుంబ పరిపాలన దెంగారు చూసి అవుతారా అంతే. అందరి దానికోసం కుటుంబం కాదు, అన్ని కులాలు ఉండాలి రాజకీయం అంటే. అన్ని కులాలు ఉన్నప్పుడే రాజకీయం. వాళ్ళ చెల్లెలు, వాళ్ళ చిన్న కొడుకు, వాళ్ళ అమ్మ కొడుకు వాళ్ళే కాదు అక్కడ ఉండాల్సిందే. వాళ్ళ మేనమామ కూడా దిద్దుకుతున్నాడు ఈసారి ఆ సంగతి చూడు. వాళ్ళ మామకు ఆయన రఘునాథ రెడ్డి ఆయన కూడా దిగుతున్నారు సీట్లు. ఉండకూడదని ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా ఉండాలని, వీళ్ళు అన్ని కులాలకు ఇవ్వాలని చెప్పి ఎట్టి సామాజిక వారిని పక్కన పడుతుంటే వాళ్ళ శ్రమలు ఏముందా? అంతేనా? అంతే. కాంగ్రెస్ తో రాజన్న నిజమైన వారసురాలు అంటుంది. వారసురాలు తెలంగాణ కోడలు ఉంది అని పోయి ఏమి తీసుకుంది వాళ్ళ దగ్గరికి డబ్బులు కాదు వచ్చింది ఆంధ్రాకి. ఏముందా? నా ఇంట్లో టచ్ సెల్ ఉంది, నేను వార్తలు చూస్తుంటాను, నేను అన్ని మాట్లాడగలుగుతాను. కానీ చదువు లేదు. చెరువులో రాదంటావు. ఏంది ఎవరు వేస్తారు? ఓట్లు రావడానికి